ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీ యాద్గిరి, ఫైనాన్షియల్ అడ్వైజర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మరొక కొత్త పథకంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈ పథకం అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నదే స్కీమ్, కాకపోతే దాంట్లో కొన్ని మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఆ మాడిఫికేషన్తో పాటు ఒక వినూత్నంగా ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఆ స్కీమ్ గురించి మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇవాళ ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, ఇవాళ రిటైర్మెంట్ ఏజ్ వరకు మనం కష్టపడుతూ ఉంటాం. రిటైర్మెంట్ ఏజ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా మన యొక్క లైఫ్ స్పాన్ అనేది ఎక్కువగా ఉండడం మూలాన అప్పటి వరకు సమకూర్చినటువంటి డబ్బులను మన పిల్లల కోసం కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, మనం చేసేస్తాం. అప్పుడు మనం 60 ఇయర్స్ ఎప్పుడైతే వస్తుంటామో అక్కడ మనకు ఏజ్ ఫ్యాక్టర్ వల్ల మనం ఏదైతే ఉంటుందో మనకు మైండ్ పనిచేసినా బాడీ సహకరించని సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భంలో మనల్ని చూసుకోవడానికి కొన్ని సందర్భాల్లో మన పిల్లలు కూడా మనల్ని అసహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భం కోసమే ఇవాళ మనం కానీ, మన పిల్లలు కానీ, మన యొక్క మనమరాళ్ళు కానీ వాళ్ళ కోసం ఇవాళ మనం ఏదైతే అంటే ఇవాళ జరుగుతుంది ట్రెండ్ ఎలా ఉంది, బయట ట్రెండ్ ఎలా ఉందంటే పిల్లలు తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. వాళ్ళని ఎక్కడో అనాథాశ్రమంలో పెడుతున్నారు. ఆ అనాథాశ్రమంలో కూడా వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారంటే కల్పించడం లేదు. అంటే ఒక తల్లిదండ్రులకు పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళకు మ్యారేజ్ చేసి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసిన ఈ సందర్భంలో ఎంతో కష్టపడతారండి ఫ్యామిలీ. అలాంటి కష్టపడిన వాళ్లకు ఎప్పుడైతే ఎండ్ స్టేజ్కి వస్తారో ఆ టైంలో మనం వాళ్ళని చూసుకోకపోతే ఇంకా మన జన్మకు అసలు స్వార్థత లేదండి. కాబట్టి దీని గురించి మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ దీని గురించి నేను ఒక చిన్న క్లుప్తంగా అసలు ఆఫ్టర్ రిటైర్మెంట్ అక్కడ లైఫ్ స్పాన్ ఏ రకంగా జరుగుతుంది దాని గురించి మనం ఒక చిన్నగా మీకు వివరించి తర్వాత స్కీమ్లోకి వస్తాను. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, వై రిటైర్మెంట్ ప్లానింగ్. ఎందుకోసం చేయాలి రిటైర్మెంట్ ప్లానింగ్? ఎవరి కోసం చేయాలి? మన కోసం చేసుకోవాలి. ఎందుకు? మన పిల్లల కోసమని మనం బాధపడి మనం చేసి కష్టపడి వాళ్ళకి పెట్టినా కూడా ఇవాళ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి మన కోసం మనం రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ చూడండి, ఇంక్రీజింగ్ లైఫ్ స్పాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉందో పెరుగుతూ ఉంది. మన యొక్క లైఫ్ యొక్క స్పాన్ అనేది పెరుగుతూ ఉంది. ఏ రకంగా పెరుగుతుందంటే 1990లో ఒక పర్సన్ యావరేజ్గా చూసుకున్నట్టయితే 58 ఏళ్ళు బతికేవారండి. అంటే రిటైర్మెంట్ ఏజ్ కన్నా బిఫోరే వాళ్ళ యొక్క ఏదైతే ఉందో డెత్ జరగడం జరిగేది. అదేవిధంగా 2000కి వచ్చినప్పటికీ అప్పుడు వాళ్ళు 61 ఇయర్స్ లైఫ్ స్పాన్ వచ్చిందండి. అంటే నేను యావరేజ్గా చెప్తున్నాను. కొంతమంది ఎక్కువ బతుకోవచ్చు, కొంతమంది తక్కువ బతుకోవచ్చు, కానీ యావరేజ్ ఏజ్ తీసుకున్నట్టయితే 61కి వచ్చింది 2000. అదే 2010లో 66కి వచ్చిందండి. అంటే పెరుగుతుంది చూడండి, 58, 61, 66. అంటే ఎవ్రీ 10 ఇయర్స్ సినారియో తీసుకున్నట్టయితే మన యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? మెడికల్లో ఇవాళ వచ్చినటువంటి డెవలప్మెంట్ దాని వల్ల ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2020లో చూసినట్టయితే 75 ఇయర్స్ వచ్చిందండి వాళ్ళ లైఫ్ స్పాన్. యావరేజ్గా 75 ఇయర్స్కి వచ్చింది. అదే 2030కి వచ్చేటప్పటికి 80 ఇయర్స్ వస్తాయి. అదేవిధంగా 2040కి వస్తే 85 ఇయర్స్కి వస్తుంది. ఏం సార్ ఇంతగానం పెరుగుతుంది ఏంది, అసలు తగ్గేది పోయి పెరుగుతుంది ఏంది అని అంటే, అలాగా ఏదైతుందో మెడికల్లో వచ్చినటువంటి డెవలప్మెంట్ వల్ల మనకి ఈ రకంగా లైఫ్ స్పాన్ అనేది పెరుగుతూ ఉంది. మన యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో రిటైర్మెంట్ ఏజ్ వరకు మాత్రమే మనకి ఇన్కమ్ ఉంటుంది. ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం ఏదైతే ఉంటుందో ఇన్కమ్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని లైఫ్ స్పాన్ రాబోయే రిటైర్మెంట్ తర్వాత కూడా 20-25 ఇయర్స్ ఇక్కడ మనం చూడండి కనిపిస్తుంది. ఏదైతే ఉందో సినారియో ఇవన్నీ గడిచినటువంటివి గణాంకాలు, మనం చెప్పేది కాదు, ఇది గణాంకాల నుంచి తీసుకున్నటువంటివి. అదేవిధంగా పీపుల్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ ప్రతి వారికి వాళ్ళు బతకాలి అని అంటే ఇవాళ రిటైర్మెంట్ ఏజ్లో ఉండాలి అంటే వాళ్ళకు డబ్బు కావాలండి. డబ్బు లేని ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేయగలుగుతారా? చేయలేరు. వాళ్ళకి అప్పటికి ఆ వయసులో వాళ్ళకి మెడిసిన్స్ కావచ్చు, లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళాలని కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటి కోసము
మనం ఇవ్వాలనే ఒక ప్లాన్ తీసుకుంటే ఆ ప్లాన్ ద్వారా కొంత లిమిటెడ్ టర్మ్ మనం పేమెంట్ చేయగలిగితే మనకు లైఫ్ టైం 100 ఇయర్స్ మీరు బతుకుంటే 100 ఇయర్స్ వరకు కూడా డబ్బులు ఇచ్చే ఆ స్కోప్ ఈ స్కీమ్లో ఉంది. అది మన కార్పొరేషన్ వినూత్నంగా ఒక మంచి అంటే ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా దాంట్లో కొన్ని మాడిఫై చేసి ఈ స్కీమ్ను మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఏంది అది అని అంటే జీవన్ ఉమాంగ్. ఎందుకు ఇక్కడ వై ఉమాంగ్? ఉమాంగ్ అంటే ఏందండి? ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆఫ్టర్ రిటైర్మెంట్లో కూడా ఒక 60లో 20లా ఉండాలని చెప్తుంది. ఏంటి ఈ ప్లాన్? అందుకని ఆ రకంగా మీరు ప్లాన్ చేస్తే ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చూద్దాం ఏంటనేది. ఒక్కవేళ ఈ స్కీమ్లో మనం జాయిన్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి, ది 100 ఇయర్స్ ప్లాన్ ఎల్ఐసి జీవన్ ఉమాంగ్. ఏం చెప్పారు ఇక్కడ అంటే 100 సంవత్సరాల వరకు ఈ ప్లాన్ను డిజైన్ చేయబడ్డది. ఎవరెవరు జాయిన్ కావచ్చు, ఎవరెవరికి ఇస్తారు ఈ స్కీమ్ అని అంటే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఈ ప్లాన్ ఎలాంటి చూడండి, నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. అంటే ఇది ఎలాంటి స్టాక్ మార్కెట్కు సంబంధం లేదు, అలాగని చెప్పి ఎలాంటి పార్టిసిపేషన్స్ ఉండదు. సేవింగ్స్ అండ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లాన్ ఏదైతుందో మనం 100 సంవత్సరాలు ఉండమంటుంది ఎల్ఐసి. అది ఉండాలి ఉండకపోవడం మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఏమి ఉండాలనేది మన మీద ఉంటుంది. ఎందుకంటే ఇది మన యొక్క ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఈ ప్లాన్ని డిజైన్ చేయబడ్డది. బెస్ట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో రెగ్యులర్గా ఇన్కమ్ ఆఫ్టర్ ప్రీమియం పేయింగ్ టర్మ్. దీంట్లో ప్రీమియం పేయింగ్ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వస్తుంది మనకి ఇన్కమ్గా. ఇక ఫ్లో ఎవ్రీ ఇయర్ ఇన్కమేగా వస్తూ ఉంటుంది. ఏదైతే ఉంటుందో పేయింగ్ డ్యూరింగ్ ద టర్మ్, మెచ్యూరిటీ బెనిఫిట్ అండ్ ఇంక్రీజింగ్ రిస్క్ కవర్ కూడా. ఇక్కడ ఏం చెప్తున్నామంటే కంప్లీట్గా పేమెంట్ చేయడం అయిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం డబ్బులు ఇస్తూ ఉంటారు. దాంతోపాటు కట్టేది అయిపోయింది, లిమిటెడ్గా కట్టేశాం, కానీ డబ్బులు తీసుకుంటూ మన యొక్క కవరేజ్ పెంచుతూ మీరు 100 సంవత్సరాలు మా దగ్గర ఉండండి అని ఈ స్కీమ్ చెప్తుందండి. దాన్ని ఎలాగా చేద్దామంటే ఎలా ఉంటుంది అని అంటే ఈ స్కీమ్లో ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఎస్, స్టిల్ 100 ఇయర్స్ వరకు ఈ ప్లాన్ ఉంటుంది. ఎక్కడ మెచ్యూరిటీ ఎప్పుడు ఉంటుంది అని అంటే ఏజ్ ఆఫ్ 100 ఇయర్స్లో ఇస్తారు. దీంట్లో సమ్మర్ష్యూర్డ్, బోనస్, ఎఫ్ఏబి కలిపి ఇందులో ఇస్తారు. అంతవరకు ఎవరు బతుకుతారు సార్? ఎవరని చెప్పలేము సార్, వాస్తవమే. ఎప్పటివరకు అయితే బతుకుతాం అప్పటివరకు అయితే ఉండాలి కదా. లేదు నేను ఒక 70 ఏళ్ళు ఉన్నా, 80 ఏళ్ళు ఉన్నా, లేదా నేను అప్పటి వరకు తీసుకుంటాను తర్వాత వెళ్ళిపోతాను, పోండి. మిమ్మల్ని ఉన్నామని ఏం చెప్పట్లేదు, 100 సంవత్సరాలు మేము ఉంచుకుంటామంటున్నాం. కానీ నాకు వద్దండి నేను వెళ్ళిపోతానంటే వెళ్ళిపోమని చెప్తుంది, ఎప్పుడైనా వెళ్ళిపోమని చెప్తుంది. కాబట్టి ఉండేది మన పైన ఉంది. అలా అదేవిధంగా దీంట్లో ఏం చేస్తున్నారు అని అంటే సర్వైవల్ బెనిఫిట్, అంటే ఎవ్రీ ఇయర్ ఇచ్చే డబ్బులు మనం ఎంతైతే స్కీమ్లో తీసుకుంటామో దానికి 8%. ఇవాళ ఏముందండి, ఇవాళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నాయి. మనం బ్యాంకులకు వెళ్ళి చూసినట్టయితే గత 10 సంవత్సరాలు ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవాళ లేదు. ఇవాళ ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాబోయే 10 సంవత్సరాలు ఉంటుందా ఉండదా తెలియదు. అదే ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరూ చెప్పలేము. అలాంటప్పుడు మనకు ఒక అమౌంట్ సమకూరాలి అని అంటే మనం ఒక పెన్షన్ లాగా ఒక సర్వైవల్ బెనిఫిట్, అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక రెగ్యులర్ అమౌంట్ ఉండాలి అని అంటే ఆ టైంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ ఉన్నటువంటి దానికి రాబోయే 15-20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే మనం ఫిక్స్ చేసి పెడుతున్నాం 8% గ్యారంటెడ్ ఏదైతే ఉంటుందో సమ్మర్ష్యూర్డ్ మీద 8% గ్యారంటెడ్ అమౌంట్ అనేది ఇవ్వాలని మనం దీంట్లో మనం ఫిక్స్ చేసి పెడుతున్నాం. దీంతో పాటు రైడర్స్ కూడా ఉంటాయి, మల్టిపుల్ రైడర్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఈ రైడర్స్ను దీంట్లో ఏదనంటే ఇక్కడ సినారియో ఏదైతుందో డిక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్ లైఫ్ లాంగ్ గ్యారంటెడ్ 8%. ఇక చూడు నేను ఇందాక చెప్పినట్టుగా బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తున్నాయి. ప్రతి 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కానీ చూసినట్టయితే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ మనకు 9 to 10% ఉన్నది. ఇవాళ ఏముందండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.5% ఉన్నది, లేదా 6% ఈ లోపల ఉన్నాయి. అంటే గ్రాడ్యువల్గా తగ్గిపోతున్నాయి. ఈ తగ్గిపోయిన ఈ క్రమంలో మనం ఇవాళ దీన్ని తీసుకొని 15-20 years తర్వాత మనం ఒక గ్యారంటీడ్ అమౌంట్ తీసుకోవడము అప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మాట్లాడుకుంటే ఏమవుతుందంటే ఏందో లేదు అనుకుంటారు, అప్పుడు తెలుస్తుంది. ఆ రోజు నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు అని అంటే ఇది ఒక ఐడియల్గా చూసినట్టయితే ఒక గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్కి ఇవ్వచ్చండి గిఫ్ట్గా, లేదా ఒక ఎవరైతే కొడుకుకు కూతురుకు మ్యారేజ్ గిఫ్ట్గా ఇవ్వచ్చండి, వాళ్ళ యొక్క మనవరాళ్లకు బర్త్డే గిఫ్ట్గా ఇవ్వచ్చండి. ఈ ప్లాన్లో
మనం ఏదైతే ఉంటుందో దాని గ్యారంటెడ్ అమౌంట్ అనేది ఇవ్వాలనే మనం దీన్ని ఫిక్స్ చేసి పెట్టుకోగలుగుతాం. రాబోయే లైఫ్ టైం మొత్తానికి తీసుకునే విధంగా ఈ ప్లాన్ అనేది చేయవచ్చండి. అదేవిధంగా ఈ ప్లాన్లో ఎంత కీ ఫీచర్స్ ఏంటి అని అంటే, ఈ ప్లాన్లో మనము ఒకవేళ మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి 2 lakhs, మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అదేవిధంగా సమ్ అష్యూర్డ్ మల్టిపుల్ ఏదైతుందో 2 lakhs నుంచి 4,50,000 వరకు 25,000తో మనం ఇంక్రీజ్ చేసి ఇస్తాం. అదేవిధంగా 4 lakhs నుంచి 9 lakhs వరకు 50,000, 9 lakhs అండ్ అబోవ్ ఎవ్రీ 1 lakh చొప్పున ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ అండ్ మంత్లీ సిస్టమ్ కూడా మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ ఉంది. దీంట్లో ప్రీమియం పేయింగ్ టర్మ్ ఇక్కడ చూడండి, 15, 20, 25, 30 years. ఇందులో 4 టర్ములు ఉన్నాయండి. 15, 20, 25, 30. ఈ 4 టర్ములలో మన యొక్క వీలుని బట్టి ఏదైనా మనం అది నిర్ణయించుకోవచ్చు. ఈ పాలసీలో మినిమం ఏజ్ ఎంట్రీ ఎంత? ఇక్కడ చూడండి, మినిమం ఏజ్ ఎంట్రీ 30 days. ఏం సార్ మీరు ఏజ్ తెచ్చినా కూడా 30 days తెస్తున్నారంటే ఇవాళ ఉన్న ట్రెండ్కి అనుగుణంగా తెస్తున్నాం సార్ మేము మీకోసం. అదిగో మీరు ఏదైతే కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఇక్కడ డిజైన్ చేసి తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఇదే స్కీమ్లో 90 days ఉండేది, ఇక్కడ 30 days తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు ఇదే 30 days వాళ్ళకు up to 4 years వాళ్ళకు ఇందులో మినిమం వచ్చేసి మనం 30 years పేమెంట్ చేయాలి. కానీ ఇవాళ దాన్ని మొత్తం మీకు అనుగుణంగా ఇవాళ 3 years 4 years ఉన్న వాళ్ళకి 18 years కట్టుకుంటే చాలు, లేదా 15 years కట్టుకుంటే చాలు, వాళ్ళకు అమౌంట్ వచ్చే విధంగా ఉంది. ఇందులో మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ రేట్ ఎంతండి? 55 years వరకు కూడా ఇస్తామండి. ఇందులో 55 years వరకు కూడా ఇందులో ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చండి. అదేవిధంగా ఈ స్కీమ్లో ఏదైతే ఉంటుందో మినిమం ఏజ్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో ప్రీమియం పేయింగ్ టర్మ్ చూసుకున్నట్టయితే, ఒకవేళ 3 years బాబు కానీ పాప కానీ ఉన్నట్టయితే వాళ్ళు 15 years కడితే చాలు. మినిమం చెప్తున్నాను. మ్యాక్సిమం అనేది ఇక్కడ చూడండి, 30 days ఉన్నటువంటి పాపకు కానీ పాపకు కానీ ఉన్నట్టయితే ఇక్కడ 20 years, 25 years, 30 years. ఎందుకు ఇక్కడ ఇది ఇచ్చారండి? 30 days వాళ్ళకు 20 years, 25 years, 30 years ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ బాబు ఒకవేళ 15 years అయితే అప్పుడు అతని వయసు ఎంతండి? 15 years 30 days అవుతుంది. 15 years 30 daysలో అతను మైనరా మేజరా? మేజర్ కావాలంటే 18 years కావాలి. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ 20 years ఉంటుంది. కాబట్టి 20 years వరకు తీసుకోవాలి ఎవరు? 30 days ఉన్న వాళ్ళు. అదే ఒకవేళ 3 years ఉన్న వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళకు 15 yearsతో మనం ఈ ప్లాన్ ఇస్తున్నాము. అప్పుడు బాబు వయసు ఎంత వస్తుంది? 18 years వస్తాయి. అంటే మేజర్ అవుతాడు, తీసుకునడానికి అర్హుడు. కాబట్టి ఆ విధంగా దీంట్లో డిజైన్ చేయడం జరిగింది. మ్యాక్సిమం ఏదైతే ఉంటుందో ఏజ్ ఎంట్రీ ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ 15 years, ఒకవేళ 55 years అతను ఉన్నాడండి, ఆ 55 years అతనికి 15 years టర్మే ఇస్తాం. నాకు 20 years కావాలన్నాడు, ఇయ్యం. ఎందుకు? ఆయన 55 + 15 70 years వరకే ప్రీమియం కట్టేటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ అక్కడి వరకే ఉంటుంది. కాబట్టి అతనికి 55 years అతనికి 15 years ఇస్తాం. అదే ఒకవేళ 50 ఏళ్ళు అతనికి 20 years వరకు కూడా ఇస్తాం. 20 years ఇస్తాం, 15 years ఇస్తాం. ఆయన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. అదేవిధంగా 45 years అతనికి 25 years ఆప్షన్ ఉంది, 20 years ఆప్షన్ ఉంది, 15 years ఆప్షన్ ఉంది. అంటే ఆయనకు 3 ఆప్షన్స్ వచ్చాయి. ఎందుకు? ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఆయనకి ఇన్ని ఆప్షన్లలో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్తున్నాం. అదే 40 years ఉన్నాడు, ఆయనకు 30 years ఉంది, 25 ఉంది, 20 ఉంది, 15 ఉంది. 4 ఆప్షన్స్ అతనికి ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్న దాన్ని బట్టి పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ అయిపోయిన తర్వాత అతనికి రిటర్న్ అనేది జనరేట్ చేయబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మినిమం ఏజ్ ఎంట్రీ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి 18 years. అంటే చిన్న పిల్లలు ఎవరైతే మైనర్ ఉంటారో వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు ఉండాలి. అంటే మేజర్ అవ్వాలి అంటే ఒక 3 years అబోవ్ ఉన్న వాళ్ళకి 15 years చేస్తే అప్పుడు వాళ్ళు 18 years వస్తారు, వాళ్ళు తీసుకునడానికి అర్హులు. ఒకవేళ 30 days వాళ్ళకు ఒకవేళ 15 years కడితే 15 years 30 days అవుతుంది. కాబట్టి వాళ్ళు మైనర్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఉండదు. వాళ్ళు 20 years టర్మ్ తీసుకోక తప్పదు. 20 years ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది? మేజర్ అవుతారు. అప్పుడు వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో ఎండ్ ఆఫ్ ద ప్రీమియం పేయింగ్ టర్మ్, ఇక్కడ ఇందాక చెప్పాను కదా 55, 15, 70 years వరకు అని, అలాగే 70 years వరకే దీంట్లో మ్యాక్సిమం పేమెంట్ చేసుకునే ఆప్షన్. అంటే నా ఉద్దేశం అప్పుడే తీసుకోమని నేను చెప్పడం కాదు. ఇవాళ చిన్న పిల్ల వాళ్ళకి తీసుకోండి, 3 సంవత్సరాలు పైపడిన వాళ్ళకి తీసుకోండి, 15 ఏళ్ళు కట్టండి, 18 ఏళ్ళు అవుతాయి. అప్పుడు ఆ పిల్లోడు ఏంది? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతాడు. అక్కడి నుంచి ఆ పిల్లోడికి సెకండ్ ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ పిల్లోడి డబ్బులు ఆ పిల్లోడికి తీసుకునే వాడు చదువుకోవడానికో దేనికో ఉపయోగపడతాయి కదా. అది ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాదు, అతను 100 సంవత్సరాల దాకా ఇస్తాం.
ఆ పిల్లోడు 18 ఇయర్స్ నుంచి 100 సంవత్సరాల దాకా ఇస్తాం. ఒక పర్టిక్యులర్ అమౌంట్, ఎంత అమౌంట్ ఇస్తాం, ఎంత తీసుకున్నామో దాని ప్రకారంగా. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి దాని గురించి. అదేవిధంగా ఏంటి అంటే చెప్పాను కదా, మాడిఫై అయినాయి అని చెప్పాను కదా. మాడిఫై అయినాయి ఏంటి అంటే, ఇందులో మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఇంతకుముందు 90 డేస్ ఉండేది, ఇప్పుడు 30 డేస్ చేశారండి. అది వెసులుబాటు. ఆ పిల్లోడికి ఇంతకుముందు 30 ఇయర్స్ వరకు ఉండేది, ఎవరైతే 30 డేస్ అయిన వారికి. ఇక్కడ 18 ఇయర్స్ కంప్లీట్ అయితే చాలు, అంటే 20 ఇయర్స్ టర్మ్తో కూడా ఇవాళ పాలసీ తీసుకోవచ్చు 30 ఇయర్స్ పిల్లోడు. ఇంతకుముందు 90 డేస్ పిల్లోడు పాలసీ తీసుకోవాలంటే 30 ఇయర్స్ ఉండాలి ఇక్కడ ప్రీమియం పేయింగ్ టర్మ్. అది చాలా బర్డన్గా ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి దాన్ని వెసులుబాటు చేసి 20 ఇయర్స్కి మార్చుకోవడం, అంటే 20 ఇయర్స్ వరకు తీసుకునే ఆప్షన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రీమియం రేట్స్ ఏదైతే రివైజ్ చేసిన తర్వాత కొంచెం పెరగడం అనేది జరిగిందండి. అదేవిధంగా సరెండర్ కానీ లోన్ కానీ దీంట్లో 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఆప్షన్ అనేది తీసుకురావడం. ఇంతకుముందు 2 ఇయర్స్ ఉండేది, ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనే ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది. ఎందుకు? ఇవాళ ట్రెండ్ అలాగా అడుగుతున్నారు, మాకు 1 ఇయర్ తర్వాత నాకు డబ్బులు కావాలండి, నాకు లోన్ కావాలండి, ఇలాగా అడుగుతున్నారు. కాబట్టి దాని ప్రకారంగా అది తీసుకుని రావడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఏదైనా డెత్లో ఏదైనా జరగకూడదు జరిగితే ఆయన తీసుకున్న సమ్ అష్యూర్డ్ కానీ తీసుకున్న దానికి 105 టైమ్స్ ఏదైతే ప్రీమియం పే చేస్తాడో అది ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. అదేవిధంగా దీంట్లో కంప్లీట్గా ఏదైనా లోన్ కానీ సరెండర్ కానీ చేసుకోవాలంటే కంప్లీట్గా దీన్ని కూడా మాడిఫై చేయడం జరిగింది. అది 1 ఇయర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ద ఫాలోయింగ్ మాడిఫికేషన్ రైడర్స్ విల్ బి అవైలబుల్ అండర్ దిస్ ప్లాన్. అంటే ఇందులో కొన్ని ఏవైతే ఉన్నాయో రైడర్స్ని కూడా మనం దీంట్లో అవైలబుల్ పెట్టడం జరిగింది. ఏమని? యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అండ్ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ అండ్ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్ అండ్ ప్రీమియం వేవర్ రైడర్. ఈ క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అనేది తీసేయబడ్డది, అవైలబిలిటీ లేదు. అదేవిధంగా ఏదైనా పాలసీని మనం తీసుకున్నట్టు తర్వాత ఇంతకుముందు 15 రోజులు ప్రీ లుక్ పీరియడ్ ఉండేది, ఇప్పుడు 30 డేస్ చేయడం జరిగింది. మీకు వెసులుబాటుగా, మీకు అనుకూలంగా ఇందులో ఇవన్నీ మాడిఫికేషన్ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ ప్రీమియం వేవర్ బెనిఫిట్ రైడర్ అంటే ఎవరి కోసం ఇస్తాం? చిన్నపిల్లలకు పాలసీ తీసుకుంటాం, పెద్దవారు ఎవరో మనకు ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాలసీ కడుతూ ఉంటారు. ఈ కడుతున్న క్రమంలో ఏదైనా జరగకూడదు జరిగితే, ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రీమియం వేవర్ బెనిఫిట్ వల్ల కడుతున్న క్రమంలో మేజర్ పర్సన్కి ఏదైనా జరగకూడదు జరిగితే ఫర్దర్ ప్రీమియం వేవ్ అవుతాయి, రాబోయే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. ఎప్పటి వరకు ఉంటాయి బెనిఫిట్స్? 100 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో మనం ఒక ఏదైతే రిస్క్ లేకుండా గ్యారంటెడ్గా తీసుకునేటువంటి స్కీమ్లల్లా వాటి గురించి 1కి 2 సార్లు ఆలోచన చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ యాక్సిడెంట్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్, ఇది కూడా ఒక మంచి రైడర్ కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు. అది మేజర్ అయిన వారికి ఇస్తాం. అదేవిధంగా తర్వాత ఇక్కడ టర్మ్ రైడర్ కూడా ఆప్షన్ ఉంది. అదేవిధంగా దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏం చేశారు అంటే, ఒకవేళ డెత్ జరిగితే డెత్ బెనిఫిట్స్ను ఇన్స్టాల్మెంట్లో తీసుకునే పద్ధతిలో కూడా దీంట్లో తీసుకునే ఆప్షన్ ఉంది. 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఇలాగా మన వెసులుబాటుని బట్టి ఎన్ని సంవత్సరాలు కావాలో దాన్ని తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అది కాకపోతే ఫస్టే మనం దాన్ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ పాలసీలు వచ్చి ఒకవేళ ఏదైనా కారణం చేత ఆగిపోయింది, ఒక 4 సంవత్సరాలు అయింది, పాలసీని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఎప్పటి వరకు చేయొచ్చు? 5 సంవత్సరాల వరకు చేయొచ్చు అండి. 5 సంవత్సరాల లోపల ఒకవేళ పాలసీ ఆగిపోయినా దాన్ని మనం కంప్లీట్ చేసుకునే ఆప్షన్ ఇందులో ఇచ్చారు. అదేవిధంగా 1 ఇయర్ తర్వాత దీంట్లో పేడప్ వాల్యూ కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు 2 ఇయర్స్ ఉండేది, 3 ఇయర్స్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత ఇట్లా ఉండేది, కానీ ఇప్పుడు అది 1 ఇయర్కి మార్చడం జరిగింది. అదేవిధంగా గ్రేస్ పీరియడ్ మనకు మామూలుగా ఇయర్లీ ప్రీమియం చేసినట్టయితే 30 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. అదే మంత్లీ కింద వచ్చినట్టయితే 15 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఇది ఇక్కడ ఎలాంటి మనకు ఇంట్రెస్ట్ యాడ్ చేయకుండా సేమ్ అమౌంట్ని కట్టుకునే వెసులుబాటు ఇందులో కల్పించడం జరిగింది. ఇందాక మనం మాట్లాడినట్టు ఫ్రీ లుక్ ఏదైతే ఉంటుందో ఫ్రీ లుక్ పీరియడ్ మనకు 30 డేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనం కడుతున్న క్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉందండి ఏటీసీలో. కాబట్టి ఏటీసీలో కడుతున్న క్రమంలో బెనిఫిట్ ఉంది. అదేవిధంగా సర్వైవల్ అండ్ మెచ్యూరిటీ బెనిఫిట్ కూడా ట్యాక్స్ ఫ్రీ అండి. 1010D కింద ఇది కూడా మనకు ఏదైతే ఉంటుందో ఫ్రీ ఉంటుందండి. 1010D ప్రకారంగా రిటర్న్ ఆఫ్ ద ఏదైతే తీసుకుంటామో, ఏదైతే అమౌంట్ ఇన్కమ్ తీసుకుంటామో అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోకి రావు. అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కింద, బెస్ట్
ఒక మనకు ఒక వెసులుబాటుగా బెస్ట్ మనకు ఒక అవకాశంగా కూడా మనం దీన్ని అది చేసుకోవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీకి వచ్చినప్పుడు ఏమి ఇస్తామండి అని అంటే, మెచ్యూరిటీలో వచ్చేసి బేసిక్ సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకుంటామో ఆ డబ్బులు ప్లస్ రివర్సనర్ బోనస్ అంటే అప్పటి వరకు సమకూరినటువంటి బోనస్, తర్వాత ఫైనల్ అడిషన్ బోనస్ కలిపి మనం మెచ్యూరిటీలో ఆ యొక్క పర్టికులర్ పర్సన్కి ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం మెచ్యూరిటీ? వాస్తవానికి మెచ్యూరిటీ 100 ఇయర్స్, మీకు గుర్తుపెట్టుకోండి, 100 ఇయర్స్ మెచ్యూరిటీ. కానీ బయటికి వెళ్ళే ఆప్షన్ ఎనీ టైం మీకు ఇచ్చాం, మీ ఇష్టం, అది ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా తీసుకోండి. సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ఏదైతే ఉంటుందో, బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆర్ 7 టైమ్స్ ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం లేదా 105 టైమ్స్ పేమెంట్ చేస్తామో అది, ఇట్లా ఏది ఎక్కువైతే అది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వైవల్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో దీంట్లో 8% గ్యారెంటెడ్, బేసిక్ సమ్ అష్యూర్డ్ మీద 8% గ్యారెంటెడ్గా అప్ టు 100 ఇయర్స్ వరకు ఈ స్కీమ్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. తర్వాత సరెండర్ ఆప్షన్ ఎస్ ఉంది, ఎప్పుడైనా తీసుకో, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా మీ ఇష్టం. లోన్ ఉంది, 1 ఇయర్ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. అదేవిధంగా లోన్ ఎంత ఇస్తాము అని అంటే, ఫస్ట్ మనం 2 ఇయర్స్ లోపల తీసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో 50% వరకు మనకు లోన్ ఇవ్వడం అవుతుంది. అదేవిధంగా పేడప్లోకి వెళ్ళినట్టయితే 40% ఇవ్వడం జరుగుతుంది. అదే 2 ఇయర్స్ అబోవ్ అయితే 75%, అదేవిధంగా పేడప్ అయితే 65% ఇలాగ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కాదండోయ్, ఇంకొకటి, మీరు కొన్నాళ్ళు కట్టారు, ఇందులో మినిమం టర్మ్ ఎంత చెప్పుకున్నాం మనం? 15 ఇయర్స్. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 7-8 ఇయర్స్ కట్టారనుకోండి, ఆ తర్వాత మీరు కట్టలేరు. కానీ ఈ స్కీమ్లోకి వెళ్ళి కూడా బయటికి రావాలని లేదు. కానీ మీకు ఒక అప్పటికి అట్లయినప్పటికీ కూడా వేరే స్కీమ్లలో ఇలా ఉండదు. ఈ స్కీమ్లో మాత్రమే ఇక్కడ ఏంది, మీరు 7-8 ఇయర్స్ కట్టారు, ఆగిపోయారు, 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, మీ దగ్గర డబ్బులు లేవు, కట్టలేదు. కానీ ప్రపోర్షనేట్గా 15 ఇయర్స్ తర్వాత ఏ రకంగా 15 ఇయర్స్ కడితే ఏ రకంగా 100% మీకు ఏ రకంగా అయితే సర్వైవల్ బెనిఫిట్ వస్తుందో, మీరు 8 ఇయర్స్ కట్టారు కాబట్టి 50% ఆఫ్ సర్వైవల్ బెనిఫిట్ అంటే అందులో 50% అమౌంట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అండి? 100 సంవత్సరాల దాకా ఇస్తారండి. కాబట్టి ఇది ఒక మంచి పథకం. దీని గురించి ఒకసారి ఆలోచన. ఇది ఎట్లాగంటే నేను ఒక ఉదాహరణ ద్వారా నీకు వివరిస్తాను. చూడండి, ఇది జస్ట్ వేరే 2 స్టైల్ ఉన్నాయి, దాంట్లో మీకు వివరిస్తాను ఎలా ఉంటుందనేది. దీంట్లో చూసినట్టయితే ఈ జీవన్ ఉమంగ్ పాలసీలో చూడండి, ద 100 ఇయర్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో దీంట్లో వచ్చినప్పుడు ఒకవేళ 25 ఇయర్స్ పర్సన్ ఒకవేళ పాలసీ తీసుకున్నట్టయితే ఆయన పేమెంట్ మాత్రం లిమిటెడ్గా చేస్తాడు. పాలసీ మాత్రం 100 ఇయర్స్ వరకు ఉంటుంది. గ్యారెంటెడ్ లైఫ్ లాంగ్ రిటర్న్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా లంసమ్ పేమెంట్ కూడా మెచ్యూరిటీలో తీసుకోవచ్చు. తర్వాత ఇదే కాకుండా ఆ పర్సన్కు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్టయితే, ఒక 25 ఇయర్స్ పర్సన్ ఈ ప్లాన్లో జాయిన్ అయినట్టయితే రిమైనింగ్ టర్మ్ 75 ఇయర్స్ అండి. అతని పేమెంట్ మాత్రం 15 ఇయర్స్ పేమెంట్ చేస్తాడు. అతను తీసుకున్న బేసిక్ సమ్ అష్యూర్డ్ ఒక 13 లక్షలు అనుకుందాం. 13 లక్షలు ఎందుకంటే ఐడియల్గా 1 లక్ష రూపాయల కోసం పెట్టాను నేను ఇక్కడ. కాబట్టి అతను ఇయర్లీ ప్రీమియం ఎంత పే చేస్తాడండి? 1,05,000 రూపాయలు పేమెంట్ చేస్తాడండి. ఎన్ని సంవత్సరాలు చేయాలి ఇది? 15 సంవత్సరాలు చేయాలి. ఎంత ఇయర్లీ ప్రీమియం అండి. అదేవిధంగా ఆయనకు ఇంకొక రైడర్ ఇచ్చాను, ఇందాక చెప్పాను కదా, ఏడీడీబీ రైడర్ అంటే ఇక్కడ చూడండి, యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్ అనేది చాలా ఉపయోగపడుతుంది, అందుకే నేను ఈ రైడర్ ఇవ్వడం జరిగింది. అది కూడా 13 లక్షలకు ఉందండి. అదేవిధంగా ఆ పర్టిక్యులర్ పర్సన్ ఇలా యాక్చువల్ ప్రీమియం అతను ఎంత? 1,02,976 రూపాయలు మాత్రమే. కానీ ఈ రైడర్ తీసుకున్నందుకు 2,145 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. అది దాని 15 సంవత్సరాల వరకు ఇది కట్టుకుంటే ఈ మధ్యలో ఏదైనా జరగకూడదు జరిగితే అతనికి ఒక మంచి బెనిఫిట్స్ రావడం ప్లస్ ప్రీమియం వేవ్ అవ్వడం, ఇలాంటి బెనిఫిట్స్ అనేది అందులో ఉంటాయి కాబట్టి అది ఇవ్వడం జరిగింది. టోటల్గా అతను కట్టే ఏదైతే ఉంటుందో టోటల్ ప్రీమియమ్స్ ఎప్పుడైతే అయిపోతుందో ఒక మొత్తం ఇది ఇయర్లీ ప్రీమియం అదండి 1,05,000 రూపాయలు పేమెంట్ చేస్తూ వస్తాడు. ఇక్కడ ఆయన టోటల్గా కట్టేటువంటి డబ్బులు 15,44,000 రూపాయలండి. 15 సంవత్సరాలకు గాను 15,44,000 రూపాయలు కడతాడు. అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇతనికి వచ్చే బెనిఫిట్ వచ్చేసి 2,32,16,700 రూపాయలండి. ఎంత? కరెక్టేనా మీరు విన్నది? 2,32,16,700 చిల్లర ఏదైతుందో ఆ అమౌంట్ అనేది మీరు తీసుకుంటారు. ఎప్పటికిది? 100 ఇయర్స్కి. మీరు గుర్తుపెట్టుకోండి, 100 ఇయర్స్కు.
మీరు ఒకవేళ చిన్న బాబుకి చేసినట్టయితే 3 ఇయర్స్ బాబుకి చేసినట్టయితే 15 ఇయర్స్ కడితే అతని బాబుకు 18 ఇయర్స్ వస్తాయి. 18 ఇయర్స్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఎప్పటి వరకు 100 ఇయర్స్ వరకు తీసుకుంటాడు. 8% ఇక్కడ మనం 13 లాక్స్ తీసుకున్నాం కాబట్టి అతనికి ఎవ్రీ ఇయర్ 1,04,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉంటారు. ఇక చూడండి 25 ఇయర్స్ పర్సన్ అతనికి 1,02,000 రూపాయలు ఇయర్లీ పేమెంట్ చేశాడు. అతని పేమెంట్ 39 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకు ఇతను కడతాడు. 40 సంవత్సరాలు కంప్లీట్గా అయిపోయిన తర్వాత అతనికి సర్వైవల్ బెనిఫిట్ అంటే 1,04,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్. ఇందులో 1,04,000 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఎప్పటి వరకు ఇస్తాం? 100 ఇయర్స్ వరకు ఇస్తాం. 100 ఇయర్స్ కంప్లీట్గా అతనికి ఏదైతే డెత్ బెనిఫిట్ కింద 13 లక్షలు అనేటువంటిది ఇక్కడ ఇది ఉన్నాయి. ఇక్కడ చూడండి అతనికి కట్టినటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో ఇలాగ ఇచ్చి అతనికి ఇది బోనస్ అనేది ఇందులో యాడ్ చేస్తూ కంప్లీట్గా అయిపోయిన తర్వాత అతనికి వచ్చేటువంటి అమౌంట్ ఇక చూడండి 1,04,000 రూపాయలు అనేది 39వ సంవత్సరం అంటే 40వ సంవత్సరం నుంచి 1,04,000 రూపాయలు అనేది ఇలాగ ఇస్తూ ఉంటామండి. ఎప్పటి వరకు ఇస్తామండి? 100 ఇయర్స్ వరకు ఇస్తాం. లేదా మీ లైఫ్ ఎప్పుడన్నా కావచ్చు. అలాంటప్పుడు ఒక 100 ఇయర్స్ వరకు ఈ అమౌంట్ అనేది ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న లైఫ్ స్పాన్ ప్రకారంగా ఒక 75 ఏళ్ళ వరకు బతికామనుకుందాం. ఒక చిన్న 18 ఇయర్స్ నుంచి 75 ఇయర్స్ వరకు డబ్బులు తీసుకుంటాడు. ఒకవేళ 75 ఇయర్స్లో ఏదన్నా జరగకూడదు జరిగింది అనుకుందాం, అప్పుడు 85 లక్షల రూపాయలు వస్తాయండి. నామినీకి 85 లక్షల రూపాయలు. అప్పటి వరకు మనం కట్టిన డబ్బులకు వడ్డీతో సహా అన్ని తీసుకోగా మళ్ళీ ఇక్కడ 85 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాదండి, ఇంకొక స్లైడ్ ఉంది, దాంట్లో మీకు చూపిస్తాను ఏంటి అనేది. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నేను మాట్లాడే టైం రేపు ఉంటుందండి? రేపు వెనక్కి తీసుకురాగలుగుతాము? తీసుకురాలేమండి. కాబట్టి ప్రతిదీ మనం ఆలోచించేటప్పుడు ఫ్యూచర్ కోసం మనం ఆలోచించుకొని మనకు నీడ్ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళినట్టయితే మనం కొన్ని లబ్ధి జరుగుతుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఒక 25 ఇయర్స్ పర్సన్ ఇలాగ పేమెంట్ చేస్తూ వస్తూ ఉంటే నార్మల్ రిస్క్ జరిగినట్టయితే సేమ్ 1 ఇయర్లో జరిగినట్టయితే 13,83,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్సిడెంటల్గా జరిగినట్టయితే 26,83,000 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా టోటల్గా అతను కట్టినటువంటి 15 సంవత్సరాలు కంప్లీట్ అయినాక ఇక్కడ 1,04,000 రూపాయలు చొప్పున ఇస్తూ ఉంటారు. టోటల్గా అన్నీ మనకు 100 సంవత్సరాలకు ఇస్తూ ఉంటారు. ఇలాగ ఇస్తున్న ఈ క్రమంలో ఏదన్నా జరగకూడదు జరిగితే అతనికి వచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ యాక్సిడెంటల్గా కానీ నార్మల్గా కానీ ఇక్కడ సేమ్ అమౌంట్ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ దీంట్లో ఇంక్రీజ్ అయ్యి 70 సంవత్సరాలు కంప్లీట్గా అయిపోయినప్పటి నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం యాక్సిడెంటల్ కానీ నార్మల్గా కానీ సేమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. లేదు ఒక 75 ఏళ్ళ తర్వాత లేదా ఒక 80 ఏళ్ళ తర్వాత అతనే నేను ఈ స్కీమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తాను అని అంటే దగ్గరగా ఒక 99 లక్షలు అంటే దగ్గర ఒక 1 కోటి రూపాయల దాకా అతనికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి ఒకసారి మీరు ఆలోచించండి. ఇలా చూడండి, టోటల్గా అతనికి ఇచ్చే అమౌంట్ కాకుండా అతను కంప్లీట్గా 100 సంవత్సరాలు ఉన్నట్టయితే 1,83,00,000 రూపాయలు అతనికి మళ్ళీ 100 సంవత్సరాలకు ఇస్తామండి. కాబట్టి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో మీరు మీ పిల్లల కోసం కానీ మీకోసం కానీ ఆలోచించుకొని 1కి 2 సార్లు ఆలోచించుకొని దాని ద్వారా నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయంలో మీకు ఏదైతే ఇవాళ చెప్తున్నటువంటి ఇవన్నీ కూడా 8% గ్యారంటీడ్లు ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి ఇవన్నీ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. దీంట్లో ఎలాంటిది అది లేదు. కాబట్టి మరొకసారి ఆలోచించుకోండి. ఇంకేదన్నా మీకు సందేహాలు ఉన్నట్టయితే ఈ కింద వచ్చే నెంబర్లో నన్ను సంప్రదించినట్టయితే మీకు ఇంకేమన్నా నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను. అదేవిధంగా మీరు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వాలి అన్నా మీరున్న దగ్గర నుంచే మీరు జాయిన్ అయ్యేటువంటి ఆ స్కోప్ ఉంది. మా టీం కానీ మేము కానీ మీకు సపోర్ట్ చేస్తాం. ఎక్కడన్నా ఉండండి, ఇండియాలో ఎక్కడున్నా సరే మనం ఈ స్కీమ్లో జాయిన్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. మీరు అడుగుతుంటారు, చాలామందికి ఏదో సలహాలు అడుగుతున్నారు, అది మాకు ఇక్కడ ఎవరు ఉన్నారు అక్కడ ఎవరు అంటారు. ఇక్కడున్నా పర్వాలేదు, ఇక్కడ మేము ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం, మీకు ఎక్కడైనా సరే మేము కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్రోచ్ అవ్వండి. ఇంకేదైనా సందేహాలు ఉన్నట్టయితే నాకు ఈ నెంబర్లో కాల్ చేసినట్టయితే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తానని చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.